Hello everyone, welcome to our channel. In this video, we are going to discuss about problems and Laplace transformation. This is the second video. First, now we see find the Laplace transform of the following functions. First problem, f of t is equal to root t. Root t ni t to the power of 1 by 2 and రాసుకోవచ్చు. దీని యొక్క Laplace find out చేద్దాం. Laplace of f of t is equal to Laplace of t to the power of 1 by 2. We know that Laplace of t power n is equal to gamma of n plus 1 by s to the power of n plus 1. ఇక్కడ n plus లో 1 by 2 ఉంది. సబ్స్టిట్యూట్ చేస్తే gamma of 1 by 2 plus 1 by s to the power of 1 by 2 plus 1 అంటే gamma of 3 by 2 by s to the power of 3 by 2. సార్ మరి gamma of 3 by 2 వాల్యూ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అంటే gamma of n is equal to దీన్ని ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తాం వేరే n అనేది ఇన్ టర్మ్స్ ఆఫ్ p by q ఫామ్ లో ఉంటే దీన్ని ఎలా సాల్వ్ చేస్తాము అంటే n మైనస్ 1 ఇంటూ n మైనస్ 2 ఇంటూ అప్ టు సో ఆన్ ఎక్కడ వరకు ఎక్స్పాండ్ చేస్తామంటే ఈ ఫామ్ వచ్చేలాగా లాస్ట్ కి 3/2 ఇంటూ 1/2 ఇంటూ గామా ఆఫ్ 1/2 ఈ 1/2 వచ్చేదాకా ఎక్స్పాండ్ చేస్తాం ఇంటూ గామా ఆఫ్ 1/2 ని యాడ్ చేస్తాం. ఓకే, దీన్ని ఎక్స్పాండ్ చేస్తే 3/2 అంటే n ప్లస్ లో 3/2 ఉంది. గామా ఆఫ్ 3/2 ఈజ్ ఈక్వల్ టు n మైనస్ 1. 3/2 మైనస్ 1 అంటే ఎంత 1/2 ఇంటూ అంటే లాస్ట్ ఫామ్ వచ్చేసింది ఇంటూ gamma of 1/2 తీసుకున్నాం. we know that gamma of 1/2 is equal to root pi. gamma of root 1/2 వాల్యూ అనేది రూట్ పై కి ఈక్వల్ గా ఉంటుంది. దీంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే అంటే 1/2 ఇంటూ రూట్ పై ఈజ్ ఈక్వల్ టు రూట్ పై బై 2. ఇది gamma of 3/2 వాల్యూ. దీంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే రూట్ పై బై 2 ఇంటూ ఈ టర్మ్ s to the power of 3/2. ఇది లాప్లాస్ ఆఫ్ t to root t వాల్యూ. సార్ మరి లాప్లాస్ ఆఫ్ 1/√t వాల్యూ ఏమవుతుంది? ఈ టర్మ్ ని f of t is equal to 1/t to the power of 1/2 అని రాయొచ్చు కదా. ఈ టర్మ్ t to the power of minus 1/2 అని రాయొచ్చు. డినామినేటర్ టర్మ్ అని న్యూమినేటర్ తీసుకెళ్తే పవర్ అనేది మైనస్ అవుతుంది. ఫ్రమ్ దిస్ లాప్లాస్ ఆఫ్ f of t is equal to లాప్లాస్ ఆఫ్ t to the power of 1/2. By using this formula, gamma of minus 1/2 plus 1 by s to the power of minus 1/2 plus 1 n plus లో minus 1/2 సబ్స్టిట్యూట్ చేస్తాం. minus 1/2 plus 1 అంటే gamma 1/2 అవుతుంది అపాన్ minus 1/2 plus 1 అంటే s to the power of 1/2. we know that gamma 1/2 వాల్యూ రూట్ పై అపాన్ ఈ వాల్యూ రూట్ s అవుతుంది అంటే రూట్ ఓవర్ పై బై s అవుతుంది. ఇది లాప్లాస్ ఆఫ్ 1/√t వాల్యూ. నెక్స్ట్ థర్డ్ ప్రాబ్లం t ఇంటూ రూట్ t. ఈ టర్మ్ ని t ఇంటూ t టు ది పవర్ ఆఫ్ 1/2 అని రాయొచ్చు. బేసెస్ సేమ్ ఉన్నాయి. a పవర్ m ఇంటూ a పవర్ n ఫామ్ అంటే a పవర్ m ప్లస్ n. సేమ్ ఫ్రమ్ దిస్ t టు ది పవర్ ఆఫ్ 1 ప్లస్ 1/2 అంటే t టు ది పవర్ ఆఫ్ 3/2. లాప్లాస్ ఫైండ్ అవుతాం. లాప్లాస్ ఆఫ్ f of t ఈజ్ ఈక్వల్ టు లాప్లాస్ ఆఫ్ t టు ది పవర్ ఆఫ్ 3/2 ఈజ్ ఈక్వల్ టు గామా ఆఫ్ 3/2 ప్లస్ 1 సేమ్ ఫార్ములా ఈ ఫార్ములా యూజ్ చేసి సాల్వ్ చేస్తాం బై s to the power of 3/2 plus 1 అంటే gamma of 5/2 plus 1 upon s to the power of 5/2. ఇక్కడ మనం gamma of 5/2 వాల్యూ ఫైండ్ అవుట్ చేద్దాం. gamma of 5/2 ఈ ఫార్ములా యూస్ చేసి సాల్వ్ చేద్దాం. n వాల్యూనే p/q ఫార్ములా ఉంది కాబట్టి సో n minus 1 5/2 minus 1 ఇంటూ 5/2 minus 2 సాల్వ్ చేస్తా. 5/2 minus 1 అంటే 3/2 ఇంటూ 5/2 minus 2 అంటే 1/2 ఇంటూ గామా 1/2 అని తీసుకుందాం. అన్ని 3 ఇంటూ 1 3/2 ఇంటూ 2 4 గామా 1/2 వాల్యూ రూట్ పై అవుతుంది. ఈ టర్మ్ ఈ ప్లేస్ లో ఇది గామా 5/2 ఒక వాల్యూ. గామా 5/2 వాల్యూ 3/4 ఇంటూ రూట్ పై వాల్యూ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే 3 రూట్ పై బై 4 ఇంటూ s to the power of 5/2. ఇది లాప్లాస్ ఆఫ్ t ఇంటూ రూట్ t వాల్యూ. ఇలా లాప్లాస్ వాల్యూస్ అనేది ఫైండ్ అవుట్ చేస్తాం. సి వన్ మోర్ ప్రాబ్లం. ఇది స్టెప్ ఫంక్షన్ ప్రాబ్లం. నేను ఇలా సాల్వ్ చేస్తాను. you know that లాప్లాస్ ఆఫ్ f of t is equal to integral 0 to infinity e power minus st into f of t dt. ఈ టర్మ్ ని ఈ 0 to infinity ఇంటర్వెల్ ని నేను స్ప్లిట్ చేస్తున్నా బై యూజింగ్ దిస్ ఇంటర్వెల్స్. ఈ ఇంటర్వెల్ యూస్ చేసి స్ప్లిట్ చేస్తున్నా నేను
ఇంటిగ్రల్ 0 to 3 ఒకటి e పవర్ మైనస్ st f of t dt ప్లస్ ఇంటిగ్రల్ 3 to ఇన్ఫినిటీ గ్రేటర్ దాన్ 3 అన్నాడంటే 3 to ఇన్ఫినిటీ అని e పవర్ మైనస్ st f of t dt 0 to 3 మధ్యలో f of t ఫంక్షన్ వాల్యూ ఏమవుతుంది 2 అవుతుంది 3 to ఇన్ఫినిటీ మధ్యలో f of t వాల్యూ ఏమవుతుంది t అవుతుంది సబ్స్టిట్యూట్ చేస్తే లాప్లాస్ ఆఫ్ f of t is equal to ఇంటిగ్రల్ 0 to 3 e power minus st into 2 dt plus integral 3 to infinity e power minus st into t dt వీటిని సాల్వ్ చేద్దాం సింప్లిఫై చేస్తే 2 into integral 0 to 3 e power minus st dt plus integral 3 to infinity e power minus st t into dt దీన్ని u into v form ఇక్కడ దాని ముందు ఈ టర్మ్ సాల్వ్ చేద్దాం 2 into e power minus st integral of e power minus st into e power minus st by minus s limits from 0 to 3 plus e term integral of u into v dt అంటే u into integral of v dt minus integral of u dash integral v dt whole dt by parts formula యూస్ చేసి సాల్వ్ చేద్దాం ఇందులో u వాల్యూ t అనుకుందాం v వాల్యూ e power minus st అనుకుందాం solve చేస్తే ఇంటిగ్రల్ మైనస్ e పవర్ st into t into e power minus st dt అనుకుందాం u వాల్యూ t into ఇంటిగ్రల్ ఆఫ్ e power minus st dt minus ఇంటిగ్రల్ ఆఫ్ d by dt of t into ఇంటిగ్రల్ ఆఫ్ e power minus st dt whole dt సింప్లిఫై చేస్తే t into ఇంటిగ్రల్ ఆఫ్ e power minus st dt అంటే e power minus st by minus s అవుతుంది మైనస్ ఇంటిగ్రల్ ఆఫ్ డెరివేటివ్ ఆఫ్ t విత్ రెస్పెక్ట్ t అంటే టర్మ్ 1 అవుతుంది ఈ వాల్యూ e పవర్ మైనస్ st బై మైనస్ s dt ఈ టర్మ్ కి మళ్ళీ ఒకసారి ఇంటిగ్రేట్ చేస్తే మైనస్ t ఇంటూ e పవర్ మైనస్ st బై s మైనస్ ఈ టర్మ్ మైనస్ e పవర్ మైనస్ st బై మైనస్ s వస్తుంది మైనస్ s ఇంటూ మైనస్ s ప్లస్ s స్క్వేర్ అవుతుంది ఇంటిగ్రల్ t ఇంటూ e పవర్ మైనస్ st dt వాల్యూ ఈ వాల్యూని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం సబ్స్టిట్యూట్ చేస్తే మైనస్ t ఇంటూ ఈ పవర్ మైనస్ st బై s మైనస్ ఈ పవర్ మైనస్ st బై s స్క్వేర్ లిమిట్స్ ఫ్రమ్ 3 టు ఇన్ఫినిటీ లిమిట్ సబ్స్టిట్యూట్ చేస్తే ఫస్ట్ దీంట్లో సబ్స్టిట్యూట్ చేద్దాం 2 ఇంటూ t ప్లస్ 3 సబ్స్టిట్యూట్ చేస్తే మైనస్ 2 తీసుకుందాం మైనస్ 2 బై s ఇంటూ 3 సబ్స్టిట్యూట్ చేస్తే e పవర్ మైనస్ 3s మైనస్ 0 సబ్స్టిట్యూట్ చేస్తే e పవర్ మైనస్ s ఇంటూ 0 ప్లస్ ఈ టర్మ్ ఇన్ఫినిటీ సబ్స్టిట్యూట్ చేస్తే మైనస్ ఇన్ఫినిటీ e పవర్ మైనస్ s ఇన్ఫినిటీ బై s మైనస్ e పవర్ మైనస్ s ఇన్ఫినిటీ బై s స్క్వేర్ మైనస్ 3 సబ్స్టిట్యూట్ చేద్దాం t ప్లస్ లో సబ్స్టిట్యూట్ చేస్తే మైనస్ 3 e పవర్ మైనస్ 3s బై s మైనస్ e పవర్ మైనస్ 3s బై s స్క్వేర్ అవుతుంది ఇది వాల్యూ వి నో దట్ s ఇంటూ 0 0 అవుతుంది e పవర్ మైనస్ 0 వాల్యూ 1 బై e పవర్ 0 e పవర్ 0 వాల్యూ 1 అవుతుంది వాల్యూ 1 అవుతుంది సబ్స్టిట్యూట్ చేస్తే మైనస్ 2 బై s ఇంటూ e పవర్ మైనస్ 3s మైనస్ 1 ప్లస్ ఈ టర్మ్ వి నో దట్ e పవర్ సంథింగ్ ఇంటూ ఇన్ఫినిటీ ఇన్ఫినిటీ అవుతుంది s ఇంటూ ఇన్ఫినిటీ ఇన్ఫినిటీ అవుతుంది ఈ టర్మ్ e పవర్ మైనస్ ఇన్ఫినిటీ రాయొచ్చు 1 బై e పవర్ ఇన్ఫినిటీ 1 బై ఇన్ఫినిటీ వాల్యూ 0 అవుతుంది ఈ వాల్యూ 0 అవుతుంది 0 ఇంటూ ఇన్ఫినిటీ 0 అవుతుంది 0 బై సంథింగ్ 0 అవుతుంది 0 మైనస్ ఈ టర్మ్ కూడా e పవర్ మైనస్ ఇన్ఫినిటీ అంటే 0 అవుతుంది 0 బై సంథింగ్ వాల్యూ 0 మైనస్ ఈ టర్మ్ minus 3 e power minus 3s by s minus e power minus 3s by s square. From this, simplify the minus 2s of e power minus 3s minus 1 e term plus into minus minus multiply plus 3 into e power minus 3s by s minus into minus plus e power minus 3s by s square. This is Laplace of f of t అవుతుంది ఆర్ ఈ టర్మ్ ఇంకొంచెం సింప్లిఫై చేస్తే లాప్లాస్ ఆఫ్ f of t is equal to minus 2 by s into e power minus 3s minus 1 plus ఈ టర్మ్స్ లో ఉండి e power
3s ని కామన్ ఇద్దాం, -3s ని కామన్ ఇస్తే 3/s ప్లస్ 1/s స్క్వేర్, ఇది లాప్లాస్ ఆఫ్ దిస్ ఫంక్షన్ అవుతుంది, యూనిట్ స్టెప్ ఫంక్షన్ యొక్క వాల్యూ అవుతుంది. నెక్స్ట్ ఈ ప్రాబ్లం నుండి కొంచెం ఇంట్రెస్టింగ్ ఉంది. వి నో దట్ లాప్లాస్ ఆఫ్ f ఆఫ్ t ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ 0 టు ఇన్ఫినిటీ e పవర్ మైనస్ st ఇంటూ f ఆఫ్ t dt. దీన్ని సాల్వ్ చేస్తే ఇన్ టర్మ్స్ ఆఫ్ s లో వస్తాయి కాబట్టి సొల్యూషన్స్ అనేవి ఈ టర్మ్ ని క్యాపిటల్ f ఆఫ్ s, ఇక్కడ s ఉంది కాబట్టి ఇక్కడ ఇన్ టర్మ్స్ ఆఫ్ s లో తీసుకున్నాం. దెన్ ఇఫ్ ఇన్ కేస్ లాప్లాస్ ఆఫ్ f ఆఫ్ at తీసుకుంటే t ప్లస్ లో ఈ టర్మ్ f ఆఫ్ t ప్లస్ లో f ఆఫ్ at తీసుకుంటే ఇంటిగ్రల్ 0 టు ఇన్ఫినిటీ e పవర్ మైనస్ st f ఆఫ్ at ఇంటూ dt. అయితే ఈ టర్మ్ ని ఇన్ టర్మ్స్ ఆఫ్ u లో కన్వర్ట్ చేసుకుంటాం కానీ ఈ ఫార్మ్ కన్వర్ట్ చేయడం కోసం. ఓకే, లెట్ u ఈజ్ ఈక్వల్ టు at తీసుకున్నాం. ఫ్రమ్ దిస్ డిఫరెన్షియేట్ చేస్తే du ఈజ్ ఈక్వల్ టు a ఇంటూ dt అవుతుంది. ఫ్రమ్ దిస్ dt ఈజ్ ఈక్వల్ టు du బై a అవుతుంది. ఫ్రమ్ దిస్ t ఈజ్ ఈక్వల్ టు u బై a అవుతుంది. లిమిట్స్ కూడా చేంజ్ అవుతాయి కదా, ఇక్కడ ఇన్ టర్మ్స్ ఆఫ్ t లిమిట్స్ t ఈజ్ ఈక్వల్ టు 0 తీసుకుంటే t ఇంటూ 0 సబ్స్టిట్యూట్ చేస్తే మనకి u వాల్యూ 0 వస్తుంది. నెక్స్ట్ అప్పర్ లిమిట్ t ఈజ్ ఈక్వల్ టు ఇన్ఫినిటీ, ఈ t ఈజ్ ఈక్వల్ టు ఇన్ఫినిటీ ఇంటూ సబ్స్టిట్యూట్ చేస్తే ఇన్ఫినిటీ ఇంటూ సంథింగ్ ఇన్ఫినిటీ అవుతుంది, u ఈజ్ ఈక్వల్ టు ఇన్ఫినిటీ అవుతుంది. వీటన్నిటి ఇంటూ సబ్స్టిట్యూట్ చేస్తే లాప్లాస్ ఆఫ్ f ఆఫ్ at ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ u ఈజ్ ఈక్వల్ టు 0 టు ఇన్ఫినిటీ e పవర్ మైనస్ s ఇంటూ t ప్లస్ ఈ టర్మ్ u బై a ఇంటూ f ఆఫ్ u ఇంటూ dt ప్లస్ ఈ టర్మ్ du బై a. 1/a అనేది కాన్స్టెంట్ టర్మ్ కాబట్టి దీన్ని కొంచెం ముందుగా రాస్తున్నాం. 1/a ఇంటూ ఇంటిగ్రల్ 0 టు ఇన్ఫినిటీ e పవర్ మైనస్ s బై a ఇంటూ u f ఆఫ్ u du. ఇక్కడ ఇంతకుముందు ఇన్ టర్మ్స్ ఆఫ్ t లోని ఇన్ టర్మ్స్ ఆఫ్ u లో మారిపోయింది. ఇప్పుడు దీని ఒక సొల్యూషన్ ఏమవుతుంది, 1/a ఇంటూ దీని ఒక సొల్యూషన్, ఇక్కడ e పవర్ మైనస్ s ఇంటూ t ఉంది కాబట్టి ఇక్కడ f ఆఫ్ క్యాపిటల్ f ఆఫ్ s అని తీసుకున్నాం. ఇక్కడ e పవర్ మైనస్ s బై a ఉంది, s ప్లేస్ లో s బై a అవుతుంది. ఇక్కడ s వచ్చింది కాబట్టి ఇక్కడ s వచ్చింది, ఇక్కడ s బై a ఉంది కాబట్టి ఇక్కడ దీని సొల్యూషన్ s బై a అవుతుంది. దేర్ఫోర్ లాప్లాస్ ఆఫ్ f ఆఫ్ at వాల్యూ అనేది 1/a ఇంటూ క్యాపిటల్ f ఆఫ్ s బై a అవుతుంది. ఓకే, ఇలా లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ని ప్రూవ్ చేస్తాం. Thanks for watching. Please like, share and subscribe. If you have any doubts, please mention in the comment section. Thank you.